హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పక్కా హైదరాబాదీ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మటన్ బిర్యానీ అంటే చాలామంది ముక్క మెత్తగా ఉడకదని అనుకుంటారు. అలా కాకుండా నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ముక్క కూడా మెత్తగా ఉడికి రైస్ పొడి పొడిగా కూడా వస్తుందండి. టేస్టీ దమ్ బిర్యానీని ఇప్పుడు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. మటన్ బిర్యానీ చేయడానికి 750 గ్రామ్స్ వరకు ఇలా మీడియం సైజులో ఉన్న ముక్కల్ని బోన్స్తో సహా తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ముందుగా దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఒక 3 యాలకులు, ఒక 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి పపాయాని ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే మటన్ తొందరగా ఉడికిపోతుందండి. మీరు కుక్కర్లో వేసి ముందుగా ఉడికించిన అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇక నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఏ బిర్యానీ చేసినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని కంపల్సరీ వేసుకోండి. ఇవి లేకుంటే బిర్యానీ అంత టేస్ట్గా ఉండదండి. మీరు చేసే బిర్యానీ క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు పుదీనా, కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మటన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలాలన్నీ వేసి ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలండి. మీరు ఏ బిర్యానీ చేసినా ఇలా పుల్లటి పెరుగు వేసుకొని చేసుకోవాలండి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకొని దీంట్లో ముందుగా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదండి, దాన్ని 1/2 కప్పు వరకు పోసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుందండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు సాఫ్రాన్ మిల్క్ని పోసుకోవాలి. సాఫ్రాన్ లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేను ముందుగా కొంచెం వేడి పాలల్లో కొంచెం సాఫ్రాన్ వేసి నానబెట్టుకున్నానండి. దాన్ని ఇందులోకి పోసుకొని ఈ మటన్ ముక్కలకి పెరుగు, నెయ్యి, సాఫ్రాన్ మిల్క్ బాగా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా బాగా కలిపెట్టుకున్న మటన్ని ఒక 1-2 గంటల పాటు పక్కనుంచుకొని నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మటన్ ముక్కలకి ఉప్పు, కారం కానీ మసాలాలు బాగా పడతాయండి. ఇప్పుడు బాస్మతి రైస్ని నానపెట్టుకొని తీసుకోవాలండి. ఇక నేను తీసుకున్న బియ్యం పాతవండి. బిర్యానీ చేసేటప్పుడు పాతవి రైస్ తీసుకోండి. మీరు ఎంత పాత రైస్ తీసుకుంటే బిర్యానీ అంత బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి 1 గంట పాటు బియ్యాన్ని పక్కనుంచుకొని నానపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని దీంట్లోనే వేసి చిన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకొని ఆ నిమ్మకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు. కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్లో. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగి మనం వేసిన మసాలాల ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళకు పట్టిన తర్వాత వీటిని ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీసేయాలండి. ఇలా మొత్తం అన్నిటినీ తీసేసి వీటిని తీసిన తర్వాత ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా డ్రైన్ చేసి నీళ్ళలోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఒక 60% వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికించిన వాటర్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకొని పక్కనుంచుకోవాలండి. ముందుగా బాస్మతి రైస్ని 1 గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదండి. చూడండి, ఇలా 60% వరకు ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ వాటర్ని ఇలా 1/2 కప్పు వరకు మటన్ పైనుండి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇలా మనం రైస్ ఉడికించిన వాటర్ పోయడం వల్ల గ్రేవీ అనేది అడుగంటుకోకుండా మనకి మసాలా కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలా ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు ఈ మటన్ పై నుండి వేసుకోవాలి. మటన్ ఉడికే వరకు టైం పడుతుంది కాబట్టి రైస్ని 60% వరకే ఉడికించుకోవాలండి. 80%, 90% అలా ఉడికించుకుంటే రైస్ తొందరగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికించిన రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపై నుండి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దీంట్లో మళ్ళీ ఒక పావు కప్పు వరకు సాఫ్రాన్ మిల్క్ని కూడా పోసుకోవాలండి. నేను ఇక్కడ దీనిపై నుండి ఆనియన్స్ కానీ పుదీనా కొత్తిమీరని కానీ వేయడం లేదు. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇక నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నానండి. ఇలా మొత్తం గాలిపోకుండా కవర్ చేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఒక బరువును పెట్టుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడ స్టవ్ పై నుండి గిన్నె తీసేసి మళ్ళీ స్టవ్ పైన ఒక పాత ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల బిర్యానీ అడుగంటుకోకుండా ఉంటుంది. బిర్యానీ గిన్నెను పెట్టేసి మళ్ళీ గిన్నె పైన బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను దించేసి పక్కనుంచుకొని ఒక 15 నిమిషాల వరకు అలాగే వదిలేయాలండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు బిర్యానీ చేయాలనుకుంటే ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే మటన్ బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుందండి. ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా నేను చూపించిన టిప్స్తో బిర్యానీ కనుక మీరు చేస్తే ఇంట్లోనే బిర్యానీని పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవచ్చండి. ఈ టేస్టీ దమ్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.